బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. అది బయట అయినా హౌస్లో అయినా సరే ఇప్పటికే తెలుగులో 2 సీజన్లలో ఇలాంటివి మనం ఆల్రెడీ చూసాం. ఒకవైపు షోకు ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు గుప్పించారు. వారికి ఓ దర్శకుడు కూడా మద్దతునిచ్చారు. వీళ్ళందరికీ ఓయూ విద్యార్థులు బాసటగా నిలవడం వంటి సంఘటనలతో బిగ్ బాస్ను నిషేధించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం 3వ సీజన్ మొదలైంది. మొదటి రోజే ట్విస్టులతో నడిచిన ఈ షోలో 2వ రోజు గొడవలు మొదలయ్యాయి. నామినేషన్ నుంచి తప్పుకోవడం కోసం బిగ్ బాస్ మొదటి రోజే 6 సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసింది మనకు. అయితే మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకొని మరొకరిని తమ బదులు నామినేట్ చేయొచ్చని బాస్ చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ అవకాశం 5గురికే ఉందని కూడా చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే 5 సభ్యులు మరో 5గురిని నామినేట్ చేశారు. 2 సేవ్, 2 బుక్. మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. కానీ అతడి కారణాలు నచ్చక హేమ రాహుల్ని నామినేట్ చేశారు. తర్వాత వరుణ్ సందేశ్, పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. దీనికి హేమ కూడా అంగీకరించింది. అనంతరం వితిక అశురెడ్డిని చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత శ్రీముఖి హిమజను చేసింది. దీనికి హేమ ఒప్పుకుంది. అలాగే జాఫర్ మహేష్ని చేయగా హేమ ఒప్పుకోలేదు. హేమ ఆయన బదులు పునర్నవిని నామినేట్ చేసింది. శ్రీముఖి నోరు జారింది. శ్రీముఖి వంతు వచ్చిన సమయంలో ఆమె, నేను హిమజను నామినేట్ చేస్తున్నా, ఆమె నా ఫ్రెండే, ఇద్దరం కలిసి సీన్ కూడా షేర్ చేసుకున్నాం. అయినప్పటికీ బిగ్ బాస్ ఇచ్చిన బోర్డు మీద ఒక రెడ్ కనిపించింది. అది ఒక కారణం. రెండో కారణం, హిమజ తన లైఫ్ని సీరియస్గా తీసుకోదు అనిపించింది అని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ మాట వినగానే ఏడ్చిన హిమజ శ్రీముఖి అన్న మాటలకు వివరణ ఇచ్చే క్రమంలో చాలా ఏడ్చేసింది. లైఫ్ను సీరియస్గా తీసుకోనన్న విషయం నీకు తెలుసా? నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా? నా పర్సనల్ లైఫ్ గురించి అసలు నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసని అలా అన్నావని ప్రశ్నిస్తూ ఏడ్చింది హిమజ. దీనికి వెంటనే శ్రీముఖి సారీ అని చెప్పేసింది. అయినా ఈ గొడవ ఆగలేదు. నిందలు పడడం నాకు ఇష్టం లేదు. శ్రీముఖి చెప్పిన కారణాలు నచ్చడంతో మానిటర్ హేమ ఆమె బదులు హిమజను నామినేట్ చేసింది. ఆ సమయంలో హేమకు హిమజకు మధ్య మంచి వాగ్వాదమే జరిగింది. అప్పుడు హిమజ, నిందలు పడడం మీకు ఇష్టమేమో కానీ నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అంటూ ఆమెపై సీరియస్ అయ్యింది. తర్వాత హిమజను బిగ్ బాస్ పిలిచి సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోండి అని చక్కటి సలహా ఇచ్చాడు. నామినేషన్ నుంచి తప్పుకోవడం కోసం బిగ్ బాస్ మొదటి రోజే 6 సభ్యులు నామినేషన్ అయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకొని మరొకరిని తమ బదులు నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ అవకాశం 5గురికే ఉందని కూడా చెప్పారు. ఇందులో భాగంగానే 5 సభ్యులు మరో 5గురిని నామినేట్ చేశారు. ఇవి ఫ్రెండ్స్ కొన్ని విషయాలు బిగ్ బాస్ సీజన్ 3కి చెందినవి. ఇంకా ఇలాంటివే రకరకాల విశేషాలు మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాం. డోంట్ మిస్ టు వాచ్ పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.